హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు గేట్ ఈసీ ప్రిపేర్ అవుతుంటాయి, గేట్ ఈసీలో కోర్ సబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఈడీసీ. ఈడీసీ సబ్జెక్ట్ చాలా ట్రికీ సబ్జెక్ట్. ఓన్లీ లేయర్ లెవెల్లో మీరు ఓన్లీ ఫార్ములాస్ చదివేస్తే అది చాలా ఈజీ సబ్జెక్ట్గా అనిపిస్తుంది. ఒకసారి ఫిజిక్స్ లెవెల్లో అసలు ఎలక్ట్రాన్ మూవ్మెంట్ గురించి కానీ ఇన్ డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఫిజిక్స్ లెవెల్లో దాని డెప్త్ అర్థమవుతుంది. సో ఈడీసీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ యాజ్ సింపుల్ యాజ్ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా డెప్త్ అంటూ ఇస్తే మొత్తం పేపర్లోనే టఫెస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఈడీసీ నుంచి రావచ్చు. అండ్ వన్ ఆఫ్ ద హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ గేట్ ఈసీ స్టూడెంట్స్. అంతేకాదు, మీరు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ వర్టికల్లో మన దాంట్లో విహారీ క్లాస్ చేసినప్పుడు కూడా చెప్పాడు కదా, ఈడీసీ అనేది సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ సెషన్లో మనం గేట్ గురుకులంలో ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి స్ట్రాటజీస్ డిస్కస్ చేసినట్టే ఇక్కడ ఈడీసీ గురించి డిస్కస్ చేద్దాం. ఈడీసీ గురించి మీకు చెప్పడానికి హీఈస్ ఎ టీచర్ అండ్ ఆల్సో మై స్టూడెంట్ నాగా సార్. ఓకే, నేను ఐ విల్ కాల్ హిమ్ నాగా ఓన్లీ, బట్ మీకు హీఈస్ ఏ టీచర్ కాబట్టి నాగా సార్ అని చెప్పా. హీ విల్ బీ టీచింగ్ యూ ఈడీసీ. ఈ మన గేట్ గురుకులం సిరీస్లో మీకు వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ మెసేజ్ ఏంటంటే, ఇందులో వచ్చే ప్రతి టీచరు మీకు సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, తెలుగులో టీచ్ చేస్తారు. సో నాగా ప్రొఫైల్ మీకు చూపిస్తాను, చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో హీఈస్ ప్యాషనేటెడ్ టువర్డ్స్ టీచింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. అంటే నాకు అతను 6 yearsగా తెలుసు. తను 6 years బ్యాక్ నుంచే టీచింగ్ అనేది స్టార్ట్ చేశాడు. నన్ను ఒకసారి కలిసినప్పుడు he asked me to refer in some teaching, and there he started. He got a very good feedback, and parallel గానే తను ఈ టీచింగ్ అనేది ప్యాషన్ గా పెట్టుకుని చాలా చోట్ల హీ టీచ్డ్ అండ్ హీ టాట్ మెనీ మెనీ క్లాసెస్. అండ్ ఒక 5+ years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాగే తనకి 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఏఏ డొమైన్ లో. సో హీ క్రాక్డ్ ద గేట్ 2 times. ఒకసారి 101 ర్యాంక్ వచ్చింది ఈసీఈ డొమైన్ లో. ఒకసారి Air 9 2024లో మళ్ళీ రాసినప్పుడు డేటా సైన్స్ లో డిఏ పేపర్ లో హీ గాట్ Air 9. మన నెక్స్ట్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్టికల్ ని కూడా నాగా లీడ్ చేయబోతున్నాడు. దాని గురించి మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్, మనం ఏవైతే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లాంచ్ చేస్తామో వాటి గురించి. ఇప్పుడు సి హియర్, ఇన్ 5+ years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, హీఈస్ ఎంటెక్ ఫ్రమ్ ఐఎస్సి బెంగళూరు. హీ డిడ్ హిస్ మాస్టర్స్ ఫ్రమ్ ఐఎస్సి బెంగళూరు. సో నాగా, వెల్కమ్ టు ద సెషన్. నేను ఇంట్రడక్షన్ కొంచెం లెందీ అయి ఉండొచ్చు, బట్ స్టూడెంట్స్ కి మొత్తం కన్వే కావడానికి ఇట్ మైట్ టుక్ సమ్ టైమ్. సో వెల్కమ్ టు ద సెషన్ నాగా. Thank you very much, sir, and I'm very happy to be part of this initiative. And thank you very much for all the support from during the preparation time and all the references you have given. It's a very great working with you now. Yeah, it's my pleasure. Okay, thank you. I have many students, but few students I really connect more, and Naga is one exceptional student like that. We use it to discuss very frequently. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు హీ వాంట్ టు టీచ్, హీ వాంట్ టు గివ్ యూ ఆల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఈడీసీకి సంబంధించిన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ తను చెప్తాడు. తను ప్రజెంటేషన్ తీసుకొచ్చాడు, నేను కూడా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాను మీ తరఫున. సో లెట్ us డైవ్ ఇన్ టు దాట్. Okay, mastering EDC. So he can continue. He will continue. So Naga, you can continue. Basically, EDC is one of those subjects which is very important in mostly like differentiating your ranks from 5,000 to 100 ranks. The differentiation is, I mean, it's a very important subject because most of the students మన స్టూడెంట్స్ leave that తెలుగు subject నాగా. Okay. Sorry to interrupt. చాలా మంది అది ఆ సబ్జెక్ట్ ని వదిలేస్తారు, ఆర్ లేదంటే జస్ట్ కొంచెం ఫార్ములాస్ చూసుకొని కొంచెం పీవైక్యూస్ చూసుకొని వెళ్ళిపోతారు. సో అలా కాకుండా మనం ఇన్ డెప్త్ లో బాగా అర్థం చేసుకొని చదివితే చాలా స్కోప్ ఉంటుంది. అండ్ అది మనకి మేజర్ డిఫరెన్షియేటర్ గా కూడా ఉంటుంది. Because all there are some subjects which are comparatively easier and more problem based or application based, or like approach based. So those subjects everyone prepare for them and everyone most likely score in them. But EDC, EMTL and communications are subjects which are a little more concept oriented and requires more physics or more in-depth understanding of the concept. Many students, చాలా మంది స్టూడెంట్స్ అవి ఆ సబ్జెక్ట్స్ వదిలేసి వెళ్తూ ఉంటారు.
exams ki. So those subjects become the key differentiator between getting a rank in 4 digits or getting a rank in 2 digits. సో అందుకని ఈ సబ్జెక్ట్స్‌కి మనం కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? ఏ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్‌గా వెళ్ళాలి? ఏ కాన్సెప్ట్స్‌కి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి? అలా అవన్నీ మనం అర్థం చేసుకొని ఒక క్లియర్ వేలో వెళ్తాం. మనం కోర్స్ స్టార్ట్ చేసాక కూడా. Nice. సో Shall I proceed? యెస్ సార్. యెస్. ఓకే, లెట్స్ మూవ్. సో హిస్టారికల్గా నాగా ఇందులో ఏంటంటే మనకి వెయిటేజ్, మన ఈడీసీకి సంబంధించిన వెయిటేజ్ ఒక మ్యాప్ ద్వారా హ్యాపీగా మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో చూడండి, హైయెస్ట్ వెయిటేజ్ 12 మార్క్స్ వరకు కూడా రీచ్ అయింది 2024లో, అండ్ 2026లో అది 7 మార్క్స్, అండ్ 25లో 9 మార్క్స్. ఆన్ అండ్ యావరేజ్ మీరు ఒక 8 to 10 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్సెప్షనల్ కేసెస్లో అది 12 మార్క్స్ కూడా రీచ్ అవుతుంది. అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దే విల్ బి ఇంటర్ డిసిప్లినరీ, 2 సబ్జెక్ట్స్ మధ్య ఓవర్లాప్లా ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ వీ కెనాట్ డిఫైన్ ఇట్, బట్ మోస్ట్లీ యూ కెన్ సీ ఆన్ అండ్ యావరేజ్ మీడియం తీసుకుంటే ఒక 8 నుంచి 10 మార్క్స్ అయితే మీకు ఈడీసీ నుంచి వస్తుంది. నాగా చెప్పినట్టు ఇందులో ఏంటంటే మీకు ఇట్స్ ఎ ర్యాంక్ డిసైడర్. మీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్కి బాగా హెల్ప్ అయ్యి ఎక్కువ మంది స్టూడెంట్స్ స్కిప్ చేసే సబ్జెక్ట్ ఇది. మీరు ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అనుకోండి, వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ముందుంటారు. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ థింక్, బికాస్ యూ ఆర్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో లెట్స్ మూవ్ దిస్ పార్ట్, ఎనీవే ఐ కెన్ కవర్. సో నాగా ఇందులో ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? దట్స్ ఇట్ సార్. ఇట్స్ మోస్ట్లీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఓకే, సో లెట్స్ మూవ్. సో ఇక్కడ సిలబస్కి వచ్చేసరికి ఎన్ని పార్ట్స్లో ఉంటుంది, దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఇవన్నీ మీకు నాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నాగా ప్లీజ్ కంటిన్యూ. Yes. So, in syllabus, we can consider it as 2 or 3 major parts. So, the initial understanding of how the atomic or subatomic levels, how the subatomic particles behave, and how does their momentum change, or the momentum energies, and the band gaps, and the mobility or diffusion indexes. All those basic concepts or basic theorems are about the subatomic particles, and how does the electrons or holes move, and the recombination laws. The All those concepts come as basics, and they also occupy like around 40% or 50% of the syllabus. సో And then యాక్చువల్గా స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేసేది కూడా ఇక్కడే కదా, కొంచెం ఫిజిక్స్ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల yes, yes. ఐ ఫీల్. అవును. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? సో ఇక్కడ మనం కొంచెం ఫ్రమ్ ద అంటే ఆ ప్రీ రిక్విజిట్స్ కొంచెం బాగా నేర్చుకొని అందులో యూజ్ అయ్యే బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అది ఒక్కొక్క కాన్సెప్ట్ విడివిడిగా కాకుండా ఏది ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్క కాన్సెప్ట్ ఫస్ట్ విడివిడిగా నేర్చుకొని ఏ కాన్సెప్ట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఏ ఎంటిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు మొబిలిటీ ఉంది, లేదా కండక్టివిటీ ఉంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే ఈ వేరియబుల్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి, ఈ ఈ పర్టిక్యులర్ ఎంటిటీస్ ఆర్ ఈ పర్టిక్యులర్ ఫార్ములాస్ అన్ని ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి, దేనికి ఏది కనెక్ట్ అవుతుంది, దేన్ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఒక్కొక్క దానికి కాన్స్టెంట్స్ అంటే ప్రతి ఫార్ములాలో కాన్స్టెంట్స్ ఏముంటాయి, మన అజంప్షన్స్ ఏంటి అక్కడ, అవన్నీ మనం ఇన్ డెప్త్‌లో అర్థం చేసుకుంటే ఒక్కొక్క దానికి మధ్య రిలేషన్‌షిప్ కూడా మనం బాగా అర్థం చేసుకుంటే, ఆ తర్వాత వచ్చే డివైస్ వచ్చేసరికి జంక్షన్స్, ఐ మీన్ డయోడ్స్ ఆర్ బీజేటీస్ ఆర్ MOSFETs, MOS capacitors, or any special diodes, all those things we will be able to understand much better if we understand the how those energy bands, or how those Fermi levels, and all those uh, all those basic concepts of atoms or subatomic particles. If we are able to understand those concepts very well, then the next concepts will be easier to understand, and also EDC is a base subject for analog circuits. Yeah, EDC So and networks together. If you are Mhm. good with EDC and Yes. networks, your analog will be very easier. In fact, it will be like a bonus for you. సో Yeah, ఈ yeah. 3 పార్ట్స్ లో ఏ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి నాగా? సెమీ కండక్టరా, క్యారీ ట్రాన్స్పోర్టా, జంక్షన్స్ రా?
Semiconductors and carrier transport together are our semiconductor physics part. So though they usually gets 40% of our syllabus, ఓకే. and then the device junctions like PN junction, BJTs, MOS capacitor, MOSFETs, all the special diodes, all of them usually comes to 60% of the syllabus, or even the marks weightage also is in the similar distribution. బట్ And ఎక్కువ even in స్టూడెంట్స్ ఏంటంటే PM, ఇక్కడే ఎక్కువ స్ట్రెస్ చేసి దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అవును సార్. సో, అక్కడ ఆల్‌దో సెమీకండక్టర్ ఫిజిక్స్ మనకి బేసిక్స్ అయినా కానీ, అందులో మనకి 40% సిలబసే 40% సిలబస్ కూడా 40% ఆల్‌మోస్ట్, అండ్ వెయిటేజ్ కూడా అలాగే ఉంటుంది ఆల్‌మోస్ట్ 30-40%. బట్ డివైస్ జంక్షన్స్ ఆర్ కంపారిటివ్‌లీ వన్స్ వి లెర్న్ సెమీకండక్టర్ ఫిజిక్స్ వెరీ వెల్, డివైస్ జంక్షన్స్ కైండ్ ఆఫ్ విల్ బి ఈజియర్ టు లెర్న్. Just like remembering what are those special functions or special properties of them, and how are they affecting each other, understanding the special properties of each architecture and all. So uh, అవి అవి అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ బాగా నేర్చుకుంటే ఆ తర్వాత వచ్చే డివైస్ జంక్షన్స్ అండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వీ కెన్ రిమెంబర్ ఈజియర్, అండ్ వి విల్ మన కోర్స్ కూడా కంప్లీట్‌గా అంటే మొత్తం ఒక్కొక్క దానికి డిఫరెన్షియేషన్ అండ్ వాటికున్న స్పెషల్ ప్రాపర్టీస్ అవన్నీ మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగే ఉంటుంది మన కోర్స్. సో, ఓకే. అవి నెగ్లెక్ట్ చేయకుండా అన్ని ఈ కాన్సెప్ట్స్ మనం క్లియర్‌గా చదువుకొనెళ్ళాలి. అప్పుడే మనకి ఎప్పుడైనా ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చదువుకొనెళ్తే చాలా వరకు అందరూ చదువుతారు. సో, the concepts which are ignored by many people, if we are able to learn those concepts too, that will be our differentiator, and that will be our bonus points. ఓకే నాగర్. సో లెట్స్ మూవ్. ఇప్పుడు మీ ఎయిమ్ అనేది అండర్ 100 అయితే యూ విల్ బి గైడెడ్ బై 100 స్టూడెంట్, 100 టీచర్ ఓన్లీ హియర్. సో మీ ఎయిమ్ 100 అయితే ఈడీసీని మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఏ సబ్జెక్ట్ని కూడా, ముఖ్యంగా ఈడీసీని, ఈసీ స్టూడెంట్స్. సో మీకు చూడండి, ఇట్ విల్ బి ఏ ర్యాంక్ డిఫరెన్షియేటర్. మిగతా స్టూడెంట్స్కి మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేసేలాగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఐ మీన్ ఇట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్, ద స్కోరింగ్ లెవెల్. ద ఈడీసీ విల్ బి దట్ మచ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈడీసీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఐ వాంట్ టు సే అబౌట్ మై ఫ్రెండ్ అండ్ నాగాస్ టీచర్ ఆల్సో. ఎప్పుడైనా సరే ఒక మంచి టీచర్ దగ్గర చదివిన స్టూడెంట్ మళ్ళీ ఇంకొక మంచి టీచర్ అవుతాడు. సో నేను ప్రౌడ్గా చెప్తాను, నా దగ్గర నెట్వర్క్ నేర్చుకున్న ఏ స్టూడెంట్ అయినా సరే నెట్వర్క్స్కి టాప్ టీచర్ అవుతాడు. అవ్వేలా నేను ట్రైన్ చేస్తాను. అదేవిధంగా ఈడీసీకి వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఈజ్ కామేష్ సార్. ఆయన నేను మిగతా చాలా చోట్ల ఈడీసీ అందరి చోట దగ్గర చూసినప్పటికీ ఆయన చెప్పినట్టు నేను ఎవరు చెప్పడం చూడలేదు. కాకపోతే ఆయన ఎప్పుడు హిందీలోనే చెప్తారు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడం అనేది దెర్ ఇస్ ఎన్ ఇష్యూ. సో ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. సో నాగా కూడా అక్కడే చదివాడు. సో ఈజ్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ మీన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎటు నుంచి ఏ కార్నర్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ట్యాకిల్ చేసేలాగా ఓ టీచర్ అనే వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేయాలి. నేను చాలా విషయాల్లో వీ ఫీల్ లైక్లీనెస్, అంటే మేము కూడా సబ్జెక్ట్ టీచ్ చేసే విషయంలో కానీ దీంట్లో కానీ. సో ఇప్పుడు మీరు ఈడీసీ ఇక్కడ చదివినా సరే వీ విల్ గివ్ యూ దట్ బెస్ట్. అంటే మీకు ఏ కార్నర్ నుంచి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మీకు తెచ్చేలాగా హీ విల్ బి ట్రైనింగ్ యూ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈడీసీ ఒకటి ర్యాంక్ డిఫరెన్షియేటర్గా పనిచేస్తుంది. మీకు ఎనలాగ్ సబ్జెక్ట్కి ఇది ఒక మంచి ఫౌండేషన్. ఇంకొకటి ఏం చెప్పాను మీకు, విఎల్ఎస్ఏ వర్టికల్స్లో డిజిటల్, ఎనలాగ్, ఆర్ఎఫ్ఐడి, ఇలా ఇంకొకటి ఏంటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి. మీరు అందులో జాబ్ ప్లేస్ అవ్వాలని అనుకున్నా సరే సెమీ కండక్టర్ ఫిజిక్స్ కానీ, మన ఈడీసీ కానీ, ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఎఫిషియన్సీ, సో కన్సైజ్ సిలబస్ విత్ హై మార్క్స్, 8 to 10 మార్క్స్ వస్తాయి. సిలబస్ అనేది ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇదే మార్క్స్ రావాలంటే ఒక పవర్ సిస్టమ్స్ లాంటి 150 గంటల సబ్జెక్టో లేదా 120 గంటల సబ్జెక్టో చదవాలి. రిలేటివ్లీ ఈసీలో అంత టైం అయితే దీనికి పెట్టక్కర్లేదు. కమ్యూనికేషన్ కంటే తక్కువ టైంలోనే మీరు ఈడీసీ కంప్లీట్ చేయొచ్చు. సో నాగా, ఇఫ్ యూ వాంట్ యాడ్ సంథింగ్ యూ కెన్ యాడ్. ఎస్ సార్. కంపారిటివ్‌లీ మనకి ఈడీసీ సిలబస్ తక్కువ ఉంటుంది. కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో మనకుండే ఫార్ములాస్ చాలా వేరే వేరే అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి. అండ్ ఫార్ములాస్ కూడా
కాంప్లెక్స్ ఫార్ములాస్ ఉంటాయి. అండ్ సో ఫార్ములా ఎలా డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి నాగా? సో వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు మెమరైజ్ దీస్ ఫార్ములాస్? the best technique is to practice a lot of problems. That సో వాట్ ఆర్ ద when we use the రిసోర్సెస్ same నాగా? అంటే formula. మనకి గేట్లో మిగతా సబ్జెక్ట్స్ అనలాగ్ అనుకోండి, మన ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా కామన్ కాబట్టి గుడ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అదే ఈడీసీకి వచ్చేసరికి అది కేవలం ఈసీ స్టూడెంట్స్ మాత్రమే ఉండే సబ్జెక్ట్. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తక్కువ దొరుకుతాయి మార్కెట్లో. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఒక 30 years క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే మంచిది. అట్లాగే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ కూడా తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో నాగా, ఇఫ్ యూ వాంట్ యాడ్. Yes, sir. And I will also add questions. I mean, make some questions for each concept after each యా, class and మన కోర్సులో after ఎలా each week. ఉంటుందంటే, We will. నాగా విల్ బి టీచింగ్ ఫర్ ఎ వీక్. ఎవ్రీ వీక్ అయిపోయిన తర్వాత మీకు సండే ఎగ్జామ్ ఉంటుంది. ఆ వీక్ మీరు ఏం చదివారో దాని మీద మీరు క్లాస్ అటెండ్ అయితే మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది మీకు అర్థమయ్యేలాగా ఆ ఎగ్జామ్ ఉంటుంది. Yes, sir. And DPPs కూడా ఇస్తాం along with solutions. ఎస్. And we will refer some textbooks, which textbooks కి లాస్ట్ పేజెస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా కలెక్ట్ చేసి ఇంకా అవి కూడా సాల్వ్ చేసేలాగా అవన్నీ కలిపి మనం డిబిపిస్ క్రియేట్ చేసి ఇస్తాం. సో ప్రతి కాన్సెప్ట్ కి వి విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ questions and Yes. also questions connecting multiple concepts, and which could be it's like one thing is one thing I always believed is whenever we do a lot complex problems, uh, two things will be advantageous for us. One, the time we take for solving easier problems will reduce by a lot, and the second part is we will be able to solve almost all the questions on the gate level. So if we are doing more complex questions on the same subject, same concepts, that would help us a lot in understanding the concept much better, and also it will also make us do the questions in a faster manner. So Right. that would be our goal. So we will have a lot of, we will solve questions in the class as well, and we will also give a lot of daily practice problems along with the యా. సో solutions, and నాగా క్లాస్ మాత్రం some more. మొత్తం మనకి తెలుగులోనే చెప్పాలి. ఓకే. Okay. సో మేబీ నువ్వు కంపెనీలో, తెలుగులో. కార్పొరేట్లో, ఎంఎన్సీలో వర్క్ చేయడం వల్ల మేబీ యు ఆర్ హ్యాబిచుయేటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్. బట్ మన క్లాస్ అయితే మన స్టూడెంట్స్కి, మన స్టూడెంట్స్కి మనం ప్రామిస్ చేసింది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అత్యంత హ్యాపీగా అర్థమయ్యేలా మనం టీచ్ చేయడమే. సో ఇక్కడ చూడండి, స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మీకు డిపిపి, నేను నా దగ్గర కోచింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాచ్ చాలా ప్రామిస్ చేయలేదు, కానీ బియాండ్ ద ప్రామిసెస్ వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్. ఈ రోజు కూడా ఒక ఎగ్జామ్ జరిగింది. లాస్ట్ 11th జాయిన్ అయిన స్టూడెంట్స్కి 1 week కంప్లీట్ అయిపోవడం వల్ల 18th ఈరోజు ఒక బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగింది. అట్లాగే క్లాస్లో మనం డిపిపి ప్రొవైడ్ చేస్తామని ఇప్పటివరకు చెప్పలేదు, కానీ అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. క్లాస్లో ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాం. సో మీకు హోల్ అండ్ సోల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఇక్కడ అవ్వాలి. మీ ప్రిపరేషన్ మంచిగా జరగాలి. నన్ను నమ్మి, మన టీంని నమ్మి మన దగ్గర ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు 1% కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ కాకూడదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏదైనా సబ్జెక్ట్లో నా స్టూడెంట్స్ సాటిస్ఫై కాకపోతే దాన్ని మళ్ళీ రిపీట్ ఇంకో టీచర్తో చెప్పించడానికి కూడా నేను అసలు ఐ డోంట్ హెసిటేట్. ఎందుకంటే ఐ డోంట్ మైండ్ అబౌట్ స్పెండింగ్ మనీ ఫర్ క్వాలిటీ కోసం. బికాజ్ ఐ టేక్ దిస్ బికాస్ దీస్ ఆర్ ద ఫస్ట్ బ్యాచెస్ వీఆర్ లాంచింగ్ ఫ్రమ్ నెక్స్ట్ లెవెల్. ఇంతకుముందు ఎన్నో వందల బ్యాచ్లు చెప్పినా సరే ఈ బ్యాచ్ అనేది నాకు చాలా ఛాలెంజింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బ్యాచ్ ఫర్ మీ. రైట్, నెక్స్ట్ లెవెల్ నుంచి మనకు ప్రెస్టీజియస్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, మొత్తం అన్ని ఇక్కడ మనకి అనలైజ్, డీప్ డైవ్ ఉంటుంది, పీవైక్యూస్ కానీ, అంతేకాకుండా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఉన్న మంచి మంచి క్వశ్చన్స్. సో ఈడీసీకి వచ్చేసరికి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ యూ సజెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ నాగా? So there are different textbooks. One is Cider Smith, and then there are I forgot the names exactly. It's like mostly electronic solid state devices and also electronic devices and circuits. There are different authors. Just let me check once.
Yeah, there is one book which is Streetman and Banerjee, that is that is more aligned with our syllabus, and there is Cedra Smith, and then there is Donald A. Neiman. These are the authors of different authors of electronics and electronic device and circuit books. So అర్థమైంది. we can సో refer to text. బట్ మోస్ట్‌లీ మన క్లాస్‌లోనే అవసరమైన కాన్సెప్ట్స్ అన్నీ నేను వేరే వేరే టెక్స్ట్ బుక్స్ అన్నీ రిఫర్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన సిలబస్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ అంతా బాగా క్లియర్‌గా ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటున్నాం రిఫరెన్సెస్ అవన్నీ కూడా మెన్షన్ చేసుకొని ప్రతి క్లాస్‌కి ఓకే. ఎక్కడెక్కడ రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఏ పేజెస్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి చేయొచ్చు. అవన్నీ ఆహ్, ఏ క్లాస్‌కి ఆర్ ఎవ్రీ వీక్ వి విల్ ఆల్సో ప్రొవైడ్ దోస్ ఇన్‌సైట్స్ ఇన్ ద క్లాస్. సో అంటే సో మీకు యాక్చువల్‌గా స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్ ఏమవుతదంటే, ఎక్కువ నంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పటికీ, ప్రతి కాన్సెప్ట్ ఒక టెక్స్ట్ బుక్స్ నుంచి దొరకదు మనకి. డిఫరెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి డిఫరెంట్, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్‌లో దొరుకుతాయి. మనం మొత్తం టెక్స్ట్ బుక్ ఏది చదవడానికి అవసరం లేదు. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్ ఈస్ గుడ్ ఫర్ డిఫరెంట్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్. సో ఏ టీచర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ తీసుకొచ్చి మీకు కాన్సెప్ట్ ఇస్తారు. సో మీ క్లాసు మీరు ఓన్లీ గేట్ ఎగ్జామ్ కోసం ఆలోచిస్తున్నప్పుడు, క్లాస్ నోట్స్ సరిగ్గా ఫాలో అవ్వండి. మోర్ దాన్ ఎనఫ్. అదే మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉండి గేట్ కోర్స్ తీసుకుని మీకు ఇనఫ్ టైం ఉన్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని రీసెర్చ్ చేసి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు డెఫినెట్గా. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో వై టు చూస్ నెక్స్ట్ లెవెల్? వన్ థింగ్ ఈస్ మెంటార్స్. యూ కెన్ సీ హియర్ మార్నింగ్ కూడా మేము నాగా అండ్ నేను కూడా కలిసి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఐ మీన్ నా స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఓ మీటింగ్ క్లాస్ తీసుకున్నాం. హీఈస్ ఆల్సో దేర్ ఇన్ దట్. అండ్ హీ నోస్ మీ పర్సనల్లీ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండ్ హౌ ఐ మెంటర్ అండ్ హౌ ఐ టీచ్ ఆల్సో. సో ఇక్కడ మనకి క్వాలిటీ అయితే దెర్ విల్ నాట్ బీ ఈవెన్ 1% కాంప్రమైజ్ ఉండదు. లైవ్ క్లాస్ ఉంటుంది. అయిపోయాక మీరు రికార్డెడ్లో ఎన్నిసార్లు చూసుకోవచ్చు. వీ హ్యావ్ క్యూరేటెడ్లీ మేడ్ ద డిపిపిస్, నెట్వర్క్స్ కానీ డిజిటల్ కానీ ఎనీ సబ్జెక్ట్ వీ మేడ్ ద డిపిపిస్. దోస్ ఆర్ ద బెస్ట్. ఓకే. అండ్ దే ఆర్ ఫర్ ద మన ఈ డిపిపిస్ మిగతా ప్లేసెస్లో లాగా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ చేసినవి కాదు, టీచర్స్ చేసిన డిపిపిస్. అండ్ వాట్సాప్లో కూడా మనం డౌట్ సాల్వింగ్ గ్రూప్ 24/7 లాగా ఎన్షూర్ మీకు విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్లోనే డౌట్ ఆన్సర్ చేసేలాగా మనకి డౌట్ సాల్వింగ్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది. ప్రిపరేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను ఒకటే చెప్తాను, ఏ టీచర్ అయినా సరే మీకు 0 లెవెల్ నుంచే టీచ్ చేస్తారు. సో నాగా, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ యూ కెన్ యాడ్. యెస్ సార్. సో ఈవెన్ ఈడీసీ కోర్స్ కూడా కావాల్సిన ప్రీరిక్విజిట్స్ అన్నీ ఆహ్, విత్ ద అజంప్షన్ దట్ ఆల్ ద ప్రీరిక్విజిట్స్ will be taught from me. So the maths that are required, the basic concepts of chemistry, or the structures of different structures and bonds and all, the basic concepts of the chemistry and also electromagnetics that are required for understanding those each basic concept in much deep uh, will be taught in the first few classes. ఫస్ట్ మనం ప్రీరిక్విజిట్స్ కి ఒక 1 ఆర్ 2 క్లాసెస్ యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్ అంతా మనం కంప్లీట్‌గా కాన్సెప్ట్స్‌లోకెళ్తాం. సో దానికి కావాల్సిన బేస్ అంతా కూడా మనమే టీచ్ చేసుకుంటాం ఇన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. Even though it is repeated, it might be repeated from in maths or electromagnetics later on. But మన సబ్జెక్ట్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనం బేస్ నుంచి స్టార్ట్ చేసుకొని టీచ్ చేస్తాం ఇందులో. గ్రేట్. సో మీరు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన నెక్స్ట్ లెవెల్కి వస్తే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ ఈవెన్ 1% ఆల్సో. డిపిపిస్ కానీ ఎవ్రీథింగ్, అంటే మనం బియాండ్ ప్రామిస్ ఏదైనా చేస్తాం తప్ప నాట్ బిలో దాట్. అండ్ ఇంత ఇన్స్టాంటేనియస్గా సపోర్టివ్గా మీకు ఐ మీన్ టీచర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ మీకు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ పర్సనలైజ్డ్ కేర్ తీసుకునేలాగా మన క్లాసెస్ అయితే ఉంటాయి ఇఫ్ యూ జాయిన్ హియర్. అండ్ హ్యాపీగా మన తెలుగులో మాట్లాడుకుంటూ మనం డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు యూట్యూబ్లో తెలుగు వీడియో చేయాలంటే ఒక్క టీచర్ కూడా ఉండేవారు కాదు. బట్ వీ స్టార్టెడ్ దట్ రెవల్యూషన్. నేను ఫస్ట్ వచ్చి మీకు తెలుగులో గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనే వీడియో చేసిన తర్వాతే నెంబర్ ఆఫ్ పీపుల్ నౌ ట్రయింగ్ టు డూ తెలుగు వీడియోస్ మీరు చూడొచ్చు. అంతకుముందు చెక్ చేసుకుంటే ఒక్కరు కూడా తెలుగులో చేయాలంటే వాళ్ళ ఇంగ్లీష్ మార్కెట్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందో,
అసలు చూస్తారో చూడరో రారో ఇన్ని నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నప్పుడు నేను వచ్చి ఇదంతా కాదు, మా తెలుగులో మంచి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి ఎంతనే చెప్పొచ్చు, వాళ్ళకి గైడెన్స్ రిక్వైర్డ్ అని ప్రూవ్ చేశాయి. ఇప్పటికీ తెలుగులో మనలా కంటెంట్ ఇచ్చే వాళ్ళైతే ఈవెన్ మనలో 10% తెలుగులో కంటెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు, అండ్ ఎవరు ఉండరు కూడా. ఇన్ ద లాంగ్ టర్మ్ వీఆర్ గోయింగ్ వెరీ బిగ్. సో లెట్స్ మూవ్. ఎఫర్డబిలిటీకి వస్తే, నేను కోర్స్ డిజైన్ చేసిన ఫస్ట్ డేనే నేను ఎప్పుడు ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ని, ఒక లోయర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ని ఆలోచించి వాళ్ళు పే చేయగలిగిన అమౌంటే ఫీజుగా పెడతాను. కొంతమందికి ఒకేసారి లంసంగా పే చేయడానికి ఛాన్స్ రాకపోవచ్చు. నేను క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఈఎంఐస్ ద్వారా ఆప్షన్స్ కూడా ఇవ్వగలిగిన, అది రేజర్ పేతో సంబంధించిన, ఐ మీన్ పేమెంట్ గేట్వేతో ఉన్న రిలేషన్ కాబట్టి నేను మంత్లీ పే చేయడానికి నా దగ్గర ఛాన్స్ లేదు. ఐ మీన్ అది నేను ఇవ్వలేకపోయాను. అది కూడా ఇవ్వగలిగి ఉంటే ఐ కుడ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హార్డ్లీ మీరు మంత్కి 800 ఖర్చు పెట్టినా సరే, అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇయర్కి లెక్కేసుకుంటే మీ గేట్ కోచింగ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఒక ఐఐటికి వెళ్ళడానికి ఐఐటి జేఈలో ఒక 3 lakhs 5 lakhs ఖర్చు పెడితే కానీ అది జరగదు. ఇక్కడ హార్డ్లీ 10,000 per annum, హార్డ్లీ అది ఖర్చు పెడితే మీ ఐఐటి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎలైట్ కంపెనీస్. సో నాగా కూడా అలాంటి మంచి కంపెనీస్లో 2 కంపెనీస్లో వర్క్ చేసి, now later he resigned and he want to try something on his own or in different genre. That is the reason he got a very high pay jobs. So all is possible just because of gate examination. I know tana gate prepare అయ్యే టైంలో పార్ట్ టైం జాబ్స్ చేశాడు, డిఫరెంట్ ట్యూషన్స్ చెప్పాడు, అన్నీ చేసుకుంటూ. అంటే ఎవరైనా సరే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే, లేటర్ మన చదువే మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక పొజిషన్కి తీసుకొచ్చింది. సో మేమేం ఆలోచిస్తామంటే ఆ చదువుని ఎక్కువ మందికి ఇద్దాం, ఎఫర్టబుల్గా ఇద్దాం అనేది వీ ఆల్వేస్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఎంతో మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ ఈ ఎటెక్ ప్లాట్ఫామ్లో క్లాసెస్ తీసుకున్నాం, హిందీలో ఉన్నాయి సార్, ఇంగ్లీష్ అని చెప్పారు సార్, ఇంగ్లీష్లో ఉన్నాయి సార్, వాళ్ళు అయినా హిందీలోనే చెప్తున్నారు సార్, వాళ్ళు ఇంగ్లీష్ కూడా హిందీలాగే ఉంది సార్, అర్థం కావట్లేదు సార్. అట్లా ఎంతో మందిని చూసి వాళ్ళ బాధని చూసి వి థాట్ ఓకే, లేదు మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలి, మనకేం తక్కువ, తెలుగు స్టూడెంట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని డిసైడ్ అయిన తర్వాతే దిస్ ప్లాట్ఫామ్ స్టార్టెడ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఈస్ హౌ దిస్ ప్లాట్ఫామ్ స్టార్టెడ్ అండ్ ఎవాల్వ్డ్ ఆల్సో. సో ఇక్కడ మన కొన్ని ఇష్యూస్, కొన్ని డిస్కషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మన కోర్ టీమ్ని మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ థింగ్, ఆల్రెడీ కోర్ టీమ్ నేను పరిచయం చేశాను. జస్ట్ క్విక్గా సురేష్ విఎస్ఆర్ సార్ ఉన్నారు. అంటే సబ్జెక్ట్కి ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఒక 100 సార్లు చెప్పిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరూ మళ్ళీ సీనియర్స్ ఉంటే యంగ్ బ్లడ్ కూడా కావాలి కాబట్టి నాగా లాంటి యంగ్ బ్లడ్ కూడా ఉంటుంది. మనలా ఒక 200 times 100 times సబ్జెక్ట్ టీచ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. చూడండి, సురేష్ సార్ 22 or 24 years ప్లస్ ఎక్స్పీరియన్స్. అంటే ఈయన గంట ఎక్స్పీరియన్స్డ్ టీచర్ మా టీంలోనే లేరు. అసలు ఇండియాలోనే వన్ ఆఫ్ ద కాదు, హీఈస్ ద బెస్ట్. మన గూగుల్లో టైప్ చేసినా సరే ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఈఎంఎఫ్టీ అంటే సురేష్ విఎస్ఆర్ సార్ నేమే వస్తుంది. హీ విల్ బి టీచింగ్ ఫర్ అస్. ఓకే, హీ వర్క్డ్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఒక 500 సార్లు మన ఈఎంఎఫ్టీ చెప్పుకుంటారు సార్. సో అంత ఎక్స్పీరియన్స్డ్ టీచర్. వీళ్ళందరూ కూడా మోస్ట్లీ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆల్ దీస్ టాప్ ఫ్యాకల్టీ కాబట్టి మనకి వచ్చి టీచ్ చేస్తున్నారు, అందరూ తెలుగు వాళ్ళు. సో పీడీ సార్ నేను నేమ్ రివీల్ చేయకూడదు బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్. కమ్యూనికేషన్కి హీఈస్ ఆల్సో లైక్ ఎన్ ఎక్స్పర్ట్. సో ఆయన కూడా కమ్యూనికేషన్ సిగ్నల్స్ 200 times చెప్పుకుంటారు అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాగే మనకి ఎనలాగ్కి నేను ఎనలాగ్ చెప్తాను, నాగా కూడా ఎనలాగ్ టీచ్ చేస్తాడు. కుదిరితే సార్ కూడా మనకి ఎనలాగ్ చెప్తారు, కృష్ణారెడ్డి సార్. ఆయన ఏఎండిలో సీనియర్ డిజైన్ ఇంజనీర్లా ఉన్నారు. సో హీఈస్ ఆల్సో హ్యావింగ్, అంటే అంతకుముందు మేము ఇద్దరం కలిసి క్లాసెస్ చెప్పేవాళ్ళం అతను PhD చేయకముందు. సో నాకు ఒక 15 yearsగా ఆయనతో ర్యాపో ఉండడం వల్ల మన ఇన్స్టిట్యూట్కి he might be mentoring you, guiding you. కుదిరితే క్లాసెస్ కూడా టీచ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద కోర్ టీమ్, బెస్ట్ టీమ్ ఐ కెన్ సే వీ హ్యావ్. ఓకే, సో మీ కోర్ అనేది చాలా సులభంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. 25 March May నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో కొత్త బ్యాచ్ అంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ అయిన క్లాసెస్ రికార్డెడ్లో చూసుకోవాలి, మిగతా క్లాసెస్ అనేవి మీకు లైవ్లో జరుగుతూ ఉంటాయి. ఈ లైవ్ జరిగినవి కూడా రికార్డెడ్లో ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. సో నెట్వర్క్స్ డిజిటల్ బోర్డు ఉన్న టీచర్ డిజిటల్ బోర్డు నుంచి టీచ్ చేస్తారు, మిగతా వాళ్ళు పెన్ ట్యాబ్ ద్వారా టీచ్ చేస్తారు. బట్ టీచింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్, డిఫికల్టీ మీకు ఉండదు. సో ఇక్కడ చూస్తే 25th EDC స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి మెషిన్స్, మీకు EDC ప్యారలల్గా యాప్టిట్యూడ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో 25th EDCకి మీకు ఎటువంటి బేసిక్స్ అవసరం లేదు, క్లాస్లోనే అన్నీ నేర్చుకుంటూ సులభంగా మీరు నేర్చుకునే బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ సెషన్. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన నాకు మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రీ till 30th May, బట్ మీకైతే అవైలబుల్గానే ఉంటాను వాట్సాప్లో.
9705861166. మన ఛానల్లో వీడియోస్ కానీ, మన గైడెన్స్ కానీ, మన స్టూడెంట్ సపోర్ట్ కానీ, నేను ఎక్కడున్నా హాలిడేలో ఉన్నా సరే అది మిస్ కాను. నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ వీడియో చేసేసరికి నైట్ 12 అయింది. నేను 1 o'clock వరకు కూడా వీడియో రికార్డింగ్స్ చేశాను. ప్రతిరోజు నా ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. నేను ఒక 10 రోజులు బ్రేక్ తీసుకుని మీకు ఇన్ఫర్మేషన్ దొరక వేరే చోటకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వెతుక్కోవాల్సిన పని లేకుండా 10 రోజులకి కూడా, అంటే ఒక పేరెంట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ చిల్డ్రన్కి ఎలా అయితే ఫుడ్ అన్ని అరేంజ్ చేసి వెళ్తారో అదే రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతాను. నా ఛానల్ని నేను వదిలి వెళ్ళాలంటే నేను ఒక 10 days హాలిడే తీసుకున్నా సరే ప్రతిరోజు నా ఛానల్ నుంచి కంటెంట్ వెళ్ళాలి. దానికి నేను మార్నింగ్ నుంచి లిటరల్లీ ఐ డోంట్ టేక్ ఏ బ్రేక్. డిఫరెంట్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ పోస్టర్స్, పీపీటీస్ అన్ని దగ్గరుండి చూసుకుంటూ వేరియస్ కాల్స్ అటెండ్ చేస్తూ ఈరోజు ఒక 5 lectures నోట్ రికార్డ్ చేసి నేను ఒక 3 lectures అన్ని రోజుకి ఒక లెక్చర్ మన వీడియో మన ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళాలి నేను డిసైడ్ అయ్యాను. సో లైక్ దట్ నేను లేకపోయినా నేను వేరే చోట ఉన్నా సరే మన ఛానల్ అనేది గైడెన్స్ మీకు ఇస్తూనే ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ కోచ్ ఫర్. సో మీరు జస్ట్ టేక్ ఓన్ దిస్ ఛానల్. మీరు ఈ ఛానల్ని ఎక్కువ మంది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలంటే జస్ట్ షేర్ దీస్ ఇనిషియేటివ్స్, దట్స్ ఇట్. ఓకే, సో మీ జూనియర్స్ అయినా సరే ఎవరైనా సరే గేట్ కోచింగ్ తీసుకోవాలంటే మన దగ్గర బ్యాచెస్ 25th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈసీ, ఎలక్ట్రికల్, సిఎస్సి ఎవరైనా సరే ఫ్రమ్ 0 level దే కెన్ లెర్న్ ఫ్రమ్ అస్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. 50% ఆఫ్ రన్ అవుతుంది మనకి. యూ విల్ బి గెటింగ్ ఎట్ 9999 ఫర్ 1 year అండ్ 1499. మీరు సమ్మర్ హాలిడేస్లో ఉంటే మీ సమ్మర్ హాలిడేస్ స్పెషల్గా యూజ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. మీరు ఒక 2 subjects రికార్డింగ్లో రెడీగా ఉన్నాయి, ఆ 2 కూడా ప్యారలల్గా కంప్లీట్ చేసుకుని మీ హాలిడేస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్స్కి వస్తున్నా, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళైనా సార్, థర్డ్ ఇయర్ నుంచి ఇయర్ గేట్ ఇస్తున్న వాళ్ళు సరే, ఎవరైనా సరే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్ హియర్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. Naga, any final words from your side? I just want to say that I'm very excited to interact with the students. And Great. నాకు ఫస్ట్ నుంచి కూడా మీకు కూడా తెలుసు, ఐ లైక్ టీచింగ్ అండ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. అండ్ దిస్ ప్లాట్ఫామ్ హ్యాస్ రీచెస్ అవుట్ టు చాలా మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతాయి ఇక్కడ నుంచి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. And I would give see my you in the best. class. Naga will be seeing you in the class. You will also be getting excited. Okay, so thank you very much, Naga, and thank you everyone. Subscribe to the channel if you subscribe cheyapothe session ela anipinchindo meer comment section lo comment cheyandi. See you all guys. Bye bye.